హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు డేట్ అనేది ఫిక్స్ చేశారండి. అయితే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చేసుకోవాలి. అలాగే తల్లికి వందనానికి సంబంధించి ఎవరైతే ఆధార్ కార్డులు కలిగి ఉంటారో వీరందరూ తప్పనిసరిగా ఈ ఒక్కటనేది చేసుకోవాలండి. ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాల్లో అయితే 15,000 రూపాయలు రిలీజ్ అవుతాయి. అయితే ఈ 15,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో పడవండి. ఓన్లీ దీంట్లో 13,000 రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారండి ప్రభుత్వము. ఇక 2,000 రూపాయలు, మిగిలిన 2,000 రూపాయలు పాఠశాలలకు సంబంధించి మరుగుదొడ్ల నిర్వహణకు ఇదైతే యూజ్ చేస్తారు. అలాగే మనకు తల్లికి వందనానికి సంబంధించి మనకు జూలై నెలలో 3వ వారంలో విడుదల చేస్తారని చెప్పేసి ముందైతే చెప్పారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఎట్టకేలకు డేట్ అనేది ఫిక్స్ చేశారండి. ఏ తేదీన వేయబోతున్నారని చూసుకున్నట్లయితే మనకు జూలై 10వ తేదీన ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి 15,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి పైన అయితే విడుదల చేయబోతున్నారు. అయితే 13,000 రూపాయలు మాత్రమే మీకైతే పడతాయి. ఇక డీబీటీ రూపంలో, డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ రూపంలో ఈ అమౌంట్ అనేది విడుదల కాబోతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఆధార్ కార్డులు ఎవరైనా ఇంకా లింకప్ చేసుకోకపోతే వెంటనే మీరు లింకప్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ కూడా తప్పనిసరిగా అయితే చేసుకోవాలి. గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి. మళ్ళీ మనకు జూలై 10వ తేదీ వస్తే కనుక మళ్ళీ అమౌంట్ అనేది పడకపోతే చాలా వరకు మీరు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ప్రాబ్లం రాని ముందే మీరు కరెక్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా తల్లికి వందనానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఉండవలసింది బ్యాంక్ అకౌంట్లు కరెక్ట్గా ఉండాలి. బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి మనకు ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది కంపల్సరీగా అయితే లింక్ చేసుకొని ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింకప్ చేశారా లేదా, మొబైల్ నెంబర్తో లింకప్ చేశారా లేదా, అలాగే ఈ తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం, మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే, అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోతే మీకు ఈ డబ్బులు అనేవి పడవండి. ఈ ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీ బ్యాంకుకు వెళ్తే కనుక అక్కడ మీరు మీ యొక్క అకౌంట్ బుక్ ఉంది కదా, అది ఇస్తే చాలు. వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు, లింకప్ చేసుకోకపోతే కనుక లింకప్ చేసి చేస్తారు. ఇది అలాగే నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. తల్లికి వందనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క పేరు ఉందో లేదో అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే మీ యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్లో ఉన్నారా, ఇన్ఎలిజిబుల్లో ఉన్నారనేది మీకు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకు తల్లికి వందనంకి సంబంధించి జూలై 10వ తేదీన ప్రభుత్వం డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నారండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్లో ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.